చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వచ్చాము లేక్ ఆఫ్ ఒజార్స్ లో ఉన్న ఏకైక టూరిస్ట్ లొకేషన్ ఇట్ ఇస్ లేక్ ఆఫ్ ఒజార్స్. క్యాన్సస్ లో ఉండలేదు ఇది, మిజోరీలో ఉంది. కాన్సస్ మిజోరీలో, కాన్సస్ దగ్గరలో ఉన్న ఏకైక టూరిస్ట్ లొకేషన్ విచ్ ఇస్ లేక్ ఆఫ్ ఒజార్స్. ఇప్పుడు మనం వెళ్తున్నాము బ్రైడల్ కేవ్ కి. ఓకే, బ్రైడల్ కేవ్ కి వెళ్ళిన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవుతాయంట, మా అక్క చెప్పింది. అందుకే మా చెల్లిని తీసుకెళ్తాను, అందుకని చెల్లికి పెళ్ళి అవుతుంది. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎట్లా ఉన్నారు? ఈరోజు నేను మా ఫ్యామిలీ కలిపి లేక్ ఆఫ్ ఒజార్క్స్ అని చెప్పి ఒక లొకేషన్ ఉంది మాకు దగ్గర అనమాట. ఒక 3 hours ఉంటుంది. సో వీ స్టార్టెడ్ అవర్ జర్నీ టుడే మార్నింగ్ అండ్ వి రీచ్ టు బ్రైడల్ కేవ్స్ అనమాట. సో ఇక్కడ మేము జస్ట్ జర్నీ స్టార్ట్ చేసే ముందు పార్కింగ్ లాట్లో చిన్న పిక్నిక్ వేసాం. పులిహోర, ఇంకేంటండి, పులిహోర ఒకటే, పులిహోర మంచినీళ్ళు అంట. వెళ్ళిపోతాం బ్రైడల్ కేవ్స్ దగ్గరికి. సో ఇక్కడ నుంచి కొంచెం దూరం నడవాలి. నడిచిన తర్వాత మనకి ఫుల్ బ్యూటిఫుల్ కేవ్స్ అన్నీ కనబడతాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ట్రిప్ మొత్తం వీడియో తీస్తాను. సో లేక్ ఆఫ్ ఒజార్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఐ హోప్ ఇట్ విల్ బి ఎ ఫన్ ట్రిప్ ఫర్ అస్. సో స్టే ట్యూన్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. లక్ష్మి వాళ్ళు ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పి బాగా ఎక్కువ ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఆరో పుట్టిన తర్వాత అసలు మేము బయటికి వెళ్ళిందే చాలా తక్కువ. క్యాన్సస్లోనే అక్కడక్కడ తిరిగేవాళ్ళం అండ్ చాలా భయపడుతూ తిరిగేవాళ్ళం. వీడికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ అవుతాయా ఏంటి అని చెప్పేసి. నౌ వీ థాట్ ఇస్ ద రైట్ టైమ్ టు గెట్ అవుట్ విత్ హిమ్ అనిపించింది. అండ్ ఇట్స్ 3 hours డ్రైవ్. ఆ 3 hours కూడా కొంచెం భయపడ్డా అనమాట. ఎలా రియాక్ట్ అవుతాడు, కూర్చుంటాడా, ఫుల్ ఏడుస్తాడా, అది ఇది అని చెప్పేసి. బట్ హీ డిడ్ ప్రెటీ గుడ్. చాలాసేపు కామ్గా కూర్చున్నాడు. హీ ఎంజాయ్డ్. కాసేపు ఆడుకున్నాడు, బట్ కొంచెం ఏడ్చాడు. బట్ యా, I think he did a great job. So these are going to be your tickets. Your guide's going to scan that little barcode there. Okay. On each of these tickets. For now, we're just going to put them right in the middle for you. Thank you. Thank you. Have a nice one. You too. పగిలిపోతుంది. 5-6 కలిపి. సో బ్రైడల్ కేవ్కి మనకి 4 members-కి $110 అయిందనమాట. సో విచ్ ఈస్ క్లోజ్ టు సమ్వేర్ అరౌండ్ 8,000 సంథింగ్. యప్, టికెట్స్ ఆర్ హియర్. మీన్ వైల్ మన ఈ షాప్లో కొంచెం బాగున్నాయి అన్నీ, వెళ్ళి చూసేద్దాం. కనిపించట్లేదు. ఎవర్రా పేరు మర్చిపోయింది. స్టోర్ మొత్తం చూసుకుంటే చాలా రకాలైన స్టోన్స్ ఉన్నాయి. కొన్ని మంచి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, కొన్ని చూడటానికి బాగా షైన్ అవుతున్నాయి. మాకు టు బి హానెస్ట్ అవి ఏ రకాలైన స్టోన్స్ ఏంటో తెలియదు. కొన్ని బ్రైడల్ లోపల కేవ్ నుంచి తెచ్చిన స్టోన్స్ కూడా అవ్వచ్చు. అందుకే బ్రైడల్ కేవ్ అనుకుంటా. చూడు హిస్టరీ, అది చూడు. ఓ కేవ్ లో పెళ్లి చేసుకుంటున్నారా? అమ్మా హాస్ని ఇక్కడ పెళ్లి చేసుకుంటుంది అంట వచ్చి. పెళ్లి చేసుకుంటేనే చాలా అనుకుంటా. ఇదిగో అండ్ దే లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అంట. ఎస్, మీరు వినింది నిజమే అండి. ఈ గుహ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ గుహలో పెళ్ళిళ్ళు జరుగుతాయి అన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తున్న ఫొటోస్ అందరి వాళ్ళు ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్న ఫొటోస్ ఇక్కడ హ్యాంగ్ చేశారు గుర్తుగా. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బ్రైడల్ కేవ్. మనం యాక్చువల్లీ ఆ కిందకి అలా వెళ్ళి అక్కడి నుంచి మనకి కేవ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఇదిగోండి ఈ అమ్మాయి మన గైడ్. సో ఈ అమ్మాయి మనకు లోపలంతా బ్రైడల్ కేవ్స్ మొత్తం తిప్పి చూపించింది. సో మేము ఈ టూర్లో చాలా రైడ్స్ వెళ్దాం అనుకుంటున్నాము. సో మేము హోటల్లో చెక్ ఇన్ అయిన తర్వాత వి విల్ లెట్ యూ నో. సో హోటల్ చెక్ ఇన్ కూడా మేము మంచిగా కొంచెం మంచి హోటల్లో చేసాం, వ్యూ బాగుండేలాగా. సో మీకు ఆ హోటల్ చెక్ ఇన్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఇప్పుడైతే లెట్స్ గో టు ద బ్రైడల్ కేవ్.
ఈ బ్రైడల్ కేవ్‌లో వన్ ఆఫ్ ద యూనిక్ లేక్ ఉందండి. ఆ లేకు ఈ బ్రైడల్ కేవ్ యొక్క లాస్ట్ స్టాప్ అన్నమాట. సో, ఆ లేక్ కూడా మీకిప్పుడు చూపిస్తాను నేను. సో, ఇట్ కమ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో, స్టే ట్యూన్డ్. దాని గురించి పెద్ద హిస్టరీయే ఉంది. దాని యూనిక్‌నెస్ ఏంటి అన్నది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అరవ్ లోపలికెళ్ళక పెళ్లి చేసుకోవాలంట. ఓకేనా? అరవ్ ఏ గుహలోకి తీసుకెళ్ళిపోతున్నాను నన్ను అన్నట్టు చూస్తున్నాడు. Yeah, no problem. Enjoy your tour. ఇక్కడ అందరికి తలా ఒక క్లిక్ తీస్తున్నారనమాట. మీరు ఒకవేళ పర్చేస్ చేసినా, చేయకపోయినా సరే ఫోటో ఒకటి గుర్తుగా ఉంటదని తీస్తున్నారు. ఒకవేళ మీకు కావాలి అంటే ఎళ్ళేటప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు $10 అంతే, ఎక్కువ కూడా గాదు. ఇట్ విల్ బి ఎ గుడ్ మెమరీ అనిపిచ్చింది. యూ లైక్ ఇట్? అనిపిచ్చే అంత ఈజీగా అయితే లేదండి లోపలికెళ్ళటం. కొంచెం కొన్ని అయితే మరీ క్లోజ్డ్ విండోస్‌లా ఉన్నాయి. ఆ మధ్యలో నుంచి ఎళ్ళాలి అంటే పిల్లోడిని పట్టుకొని కొంచెం కష్టం అనిపిచ్చింది. బట్ ఐ థింక్ ఇట్స్ ఎ మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. పట్టుకోడంట. అలా ఏ స్టోన్ పడితే ఆ స్టోన్‌ని పట్టేసుకుంటున్నాననమాట. అండ్ వాడిని గూడా పట్టుకోమని చెప్తున్నాను. బట్ తర్వాత మాకు గైడ్ చెప్పింది, అలా మీరు టచ్ చేయకండి. ఎందుకంటే చేతిలో ఉన్న పార్టికల్స్ కానీ, కెమికల్స్ కానీ ఈ స్ట్రక్చర్ ఫార్మ్ అవుతుంది గదా! సో, వాటిని డిస్టర్బ్ జేస్తాయి. సో, డోంట్ టచ్ ఎనీథింగ్ అని జెప్పి క్లియర్‌గా జెప్పారు. Makes our cave grow. So whenever the water drips and there's oil on it, it'll just roll straight off and it'll damage the growth. Now, my second rule is to kind of stay together. So whenever we're moving from room to room, you can take your photos because they're actually completely hollow in the middle. What happens is that all around us, everything forms about the exact same way that hard water deposit forms on your sinks. What happens is that as rain is సో, ఆ అమ్మాయి ఏం చెప్తుంది అంటే, ఈ స్ట్రక్చర్స్ ఎలా ఫార్మ్ అవుతాయి అంటే, వాన పడినప్పుడు గుహ మీద సో, స్టోన్స్ మధ్యలో నుంచి వాటర్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి. అండ్ చాలా కెమికల్స్ ఉన్నాయి. ఆ స్టోన్స్ మధ్యలో నుంచి ఆయిల్స్ అన్నీ మిక్స్ అయ్యి వాటర్ ఇలా కిందకి డ్రిప్ అయినప్పుడు ఈ స్ట్రక్చర్ అనేది ఫార్మ్ అయిద్దంట. సో, దట్స్ వాట్ షీ ఈస్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ అస్. ఇది చూస్తుంటే మీకేమనిపిస్తుందో నాకు అదే అనిపిస్తుందండి. మన కృష్ణా నదిలో గానీ, గోదావరిలో గానీ ఒక రూపాయి బిళ్ళేస్తాం గదా! సో, అట్లానే ఇక్కడ కూడా బ్రైడల్ కేవ్‌కొచ్చినప్పుడు ఒక $1 అట్లా ఏస్తారంట. మేబీ పెళ్ళిళ్ళు అవ్వకపోతే అవుతాయని నమ్మకంతో ఏమో. సో, ఇంట్రెస్టింగ్ బిలీఫ్ అనమాట. ముందుగా వీడియోలో చెప్పినట్టు కొంచెం కష్టంగా ఉంటది పిల్లలతో లోపలికి ఇలా క్యారీ చేసుకొని వెళ్ళటం అని చెప్పాను కదా! మేబీ మీరు వీడియోలో చూస్తే మరీ అంత కష్టంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు అలా పాత్‌వేస్ అలా క్రియేట్ చేశారు. చిన్న పిల్లలే కాదు ఆఖరికి ముసలోళ్ళు కూడా ఉన్నారు. బ్యాచ్ వైస్ అలా తీసుకెళ్తున్నారు. సో, ముందు వేరే బ్యాచ్ ఉండొచ్చు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మేము వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు అవ్వగానే మా టర్న్ రాగానే మమ్మల్ని ఆ లొకేషన్ తీసుకెళ్ళి ఆ పర్టిక్యులర్ ప్లేస్ యొక్క గొప్పతనాన్ని లేకపోతే దాని యొక్క యూనిక్‌నెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. that's quite a big tour, so you might have to go a little bit further. సో, గుహలో ఏముంది, మేము వైజాగ్‌లో కూడా బుర్రా కేవ్స్ అని అవి ఇవి చాలా చూసాము. అండ్ మన ఫేమస్ మూవీ 'గునా కేవ్స్' గురించి కూడా ఓ మూవీ వచ్చింది 'మంజుమల్ బాయ్స్' అని. గుహలో ఏముంది గురు అంటావా? మేము అదే ఇంట్రెస్టింగ్‌గా ఈ గుహ ఎండింగ్‌లో ఒక అద్భుతమైన సీక్రెట్ లేక్ ఉంది. మీకది చూపిస్తాను నేనిప్పుడు. లెట్స్ డైరెక్ట్‌లీ జంప్ ఆన్ టు ద సీక్రెట్ లేక్. రెడీయా మీరు చూడటానికి? సో, బ్రైడల్ కేవ్స్ అంటే ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఆ శాండ్ ఫార్మేషన్స్ ఉంటాయి. ఇయన్నీ ఒక ఎత్తయితే
ఇక్కడ కనిపిస్తున్న ఈ లేక్ ఉంది చూడండి, ఇది ఒక్కటే ఒక ఎత్తు, దీని హిస్టరీ ఒక ఎత్తు అనమాట. ఎందుకంటే చూడటానికి జస్ట్ 1 ఫీట్ 2 ఫీట్లోనే కనబడుతుంది, బట్ ఇట్స్ యాక్చువల్లీ 15 ఫీట్ డీప్ అంట. అండ్ దాంట్లో ఒక పెద్ద చెక్క ముక్క ఉందండి. అది ఎవడు తెచ్చాడు అసలే, ఈ గోలోకి ఎలా పాసిబుల్ లేదు అది అంత పెద్ద చెక్క ముక్క తేయడానికి, బట్ ఇక్కడికి ఎలా వచ్చింది అన్నది ఇంకా ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా క్వశ్చన్ మార్కే. అండ్ అది చెక్క ముక్క తీయడానికి దాంట్లో దిగినప్పుడు అంట ఆ చెక్క లోపలికి మన చెయ్యి కూడా వెళ్ళిపోయిందంట, అదంత మెత్తగా ఉంది. అందుకని చెప్పి దాన్ని తీయడానికి కూడా పాసిబిలిటీ లేదు. సో అందుకని చెప్పి అది అలా అక్కడ ఒక అట్రాక్షన్లా వదిలేశారు. వీ కెన్ స్టిల్ సీ దట్ వుడ్ పీస్. మేబీ వీడియోలో మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ వాటర్ ఇస్ ప్రెటీ క్లీన్. నో వర్డ్స్. మేబీ వన్ ఆఫ్ ద బ్యూటీస్ ఆఫ్ నేచర్ అనొచ్చు. నేను ఈ గుహకి వెళ్ళినప్పుడు ఇంకా మంజుమల్ బాయ్స్ చూడలేదన్నమాట. మేబీ చూస్తుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాడిని ఏమో రిలేట్ చేసుకుని. సో బ్రైడల్ కేవ్స్ అనేది అదండి. సో ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా హోటల్కి వెళ్తున్నాము. ఐ విల్ షో యూ ద హోటల్. మేము ఒక మంచి వ్యూతో బుక్ చేసాము, రైట్? మంచి వ్యూతో బుక్ చేసాము, సో అది కూడా చూపిస్తాను. అండ్ వీ గోట్ ఎ గుడ్ డీల్ ఆన్ ఇట్, అందుకే బుక్ చేయగలిగాం. ఇదే అనమాట లేక్ రిసార్ట్. ఇట్స్ ఎ వెరీ బిగ్ లేక్ రిసార్ట్. ఇక్కడ కొంచెం మంచి డీల్కి వచ్చిందని చెప్పా కదా, సో ఏదో ఆఫర్లో వస్తే అలా కొట్టేసాం అనమాట, లేకపోతే బిల్ అయితే గట్టిగా వాసిపోయేది. అండ్ ఈ రిసార్ట్ పేరు వచ్చేసి మార్గరీటా విలే రిసార్ట్ అండి. రిసార్ట్ ఈస్ వెరీ బిగ్ అండ్ వెరీ ఫ్యాన్సీ టు బీ హానెస్ట్. అండ్ చెక్ ఇన్ చేస్తున్నప్పుడు ఒక మంచి గమ్మత్ అయితే అయ్యింది. వీఆర్ లిటిల్ డిసప్పాయింటెడ్, బట్ ఇట్స్ ఓకే. వచ్చేసాము. మేము అనుకున్నట్టు యాక్చువల్లీ లేక్ వ్యూ అయితే లేదు, కానీ రూమ్కి ఇది వేరే బిల్డింగ్ దగ్గర ఉంది, మీకు లేక్ వ్యూ రాలేదు అన్ఫార్చునేట్లీ అని చెప్పాడు. సో ఇది కూడా మీకు వ్యూ బాగానే ఉంటుంది బాల్కనీ నుంచి, అది ఇది అన్నాడు. సో వెళ్ళి చూడాలి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో పదండి వెళ్ళి మన రూమ్ ఎలా ఉందో చూద్దాము. ఇదిగోండి మన రూము. 2 king size beds. Yeah, it's not bad on the first look. మన మెయిన్ వచ్చింది వ్యూ కోసం. చాలాసేపు ట్రై చేశానండి డోర్ తీయడానికి, నాకు అసలు అర్థం కాలేదు ఎట్లా తీయాలి ఏంటి అనేది. తర్వాత కింద చూస్తే సెక్యూరిటీ కోసం ఒక చిన్న చెక్క ముక్క పెట్టుంది, అది తీస్తే కానీ రాలేదన్నమాట. ఎస్, ఇదన్నమాట వ్యూ. అండ్ దట్ ఈస్ ద లేక్. పాపం రిసార్ట్ వాడు తప్పుకోవడం లేదులేండి, అదిగోండి లేక్, ఇదిగో వ్యూ ఫ్రమ్ బాల్కనీ. సో దిస్ ఇస్ ద లేక్ వ్యూ. సో ఏం చేస్తాం, ఉన్నదంతా సరిపెట్టుకుందాం. ఇట్స్ ఎ డీసెంట్ వ్యూ. నాకు ఎందుకో తిరుపతిలో రూములు గుర్తొస్తున్నాయి. అయ్యో అంటే ఇదిగో. ఓకే, ఇదండి ఇవాళ వీడియో. మేము కొంచెం రెస్ట్ తీసుకుంటాం, చూపించా కదా బ్రైడల్ కేవ్స్. అండ్ మీ హోటల్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి చేసేవి. ఈవినింగ్ అక్కడికి ప్లాన్ చేస్తాము. నా నెక్స్ట్ వీడియోలో అవన్నీ పెడతాను. సో Day 2 Day 3 3 days ఉండబోతున్నాం ఇక్కడ. సో ఏమేం చేస్తావు ఏంటి అనేది మీకు మొత్తం షూట్ చేసి పెడతాను. ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. మీ క్యాన్సర్ కుర్రాడు సైనింగ్ ఆఫ్.